నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం చింతలవల్లి గ్రామ పంచాయతీలో డ్వాక్రా గ్రూపు నిధుల్లో గోల్మాలు వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా డిఆర్డీఏ పీడీ ఆధ్వర్యంలో శనివారం సచివాలయంలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఫిర్యాదుదారుడు కాటేపల్లి నాని సమక్షంలో ఈ విచారణ అనేక మంది డ్వాక్రా బాధితులు విచారణాధికారిగా విచ్చేసిన డిఆర్డీఏ పీడీ ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. బుక్ కీపర్లు సరిగ్గా పనిచేయటం లేదని అవకతవకలకు పాల్పడినట్లుగా ఫిర్యాదుదారుడు నాని పీడీ ఎదుట ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి తగు న్యాయం చేయడం జరుగుతుందని పీడీ ఈ సందర్భంగా బాధితులకు హామీ ఇచ్చారు. సుమారు 2 గంటల పాటు చింతలవల్లి గ్రామ సచివాలయంలో ఈ విచారణ సాగింది. టీడీపీ గ్రామ కార్యదర్శి మందపాటి సురేష్ ఆధ్వర్యంలో మహిళలు వారి యొక్క డ్వాక్రా గ్రూప్లో జరిగిన అన్యాయాలను పీడీకి పొరపెట్టుకున్నారు. వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని పీడీ బాధితులకు హామీ ఇచ్చారు.